హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు అన్నంలోకి శనక్కాయల పచ్చడి మునగాకు తాలింపు చేసిన. దుబాయ్లో మునగాకు దొరుకుతుందే అనుకోకండి, అన్నీ దొరుకుతాయి. కానీ అక్కడికి ఇక్కడికి రేట్ ఒకటే తేడా అంతే. ఆడ 5 రూపాయలు పెట్టుకునేది ఈడ 50 రూపాయలు పెట్టుకోవాలి, అంతకు 10 ఇంతలు ఉంటుంది. ఇది తాలింపు అనమాట. మేము మా రాయలసీమలో మా కడప దిట్టు సపరేట్గా ఇట్ట చేసుకుంటాం. మేము ఇక్కడ కూడా రకరకాలు చేసేవాళ్ళు ఉండరు, కానీ మా ఇంట్లో మాత్రం మేము ఇటే చేసుకుంటా ఉంటాము. చిన్నప్పటి నుంచి నాకు ఇదే తెలుసు. మేమైతే ఈ మునగాకు 100 రూపాయలు పెట్టుకున్నాము. చూడండి ఎన్ని మండలు వచ్చినాయో. అదే 100 రూపాయలకి మనకి ఇండియాలో ఎంత వస్తుందో చెప్పండి. అసలు ఇండియాలో కొనాల్సిన కూడా పనిలే. పల్లెల్లో ఉంటే చెట్లకు ఉండేది కోసుకొని వచ్చాము. టౌన్లో ఉంటే ఒక 10 రూపాయలకైతే ఒక 2-3 కట్టలు ఇచ్చేవాళ్ళు అనమాట. కానీ ఈడ 100 రూపాయలు పెట్టి ఒక 4-5 మండలు తెచ్చుకున్నాం అంతే. దీనికోసం మనం ముందుగా పెసరబ్యాళ్ళు కానీ కందిబ్యాళ్ళు కానీ ఉడకబెట్టి పెట్టుకొని ఉండాలా. నేను కుక్కర్కి వేసిన ఒక 2 విజిల్ అయితే సరిపోతుంది. ఇంకా మునగాకు మనం ముందు రోజే గుడ్డలో చుట్టి పెట్టుకుంటే ఆకంతా ఇటు రాలిపోతుంది. మండలు మండలుగా ఏం లేకుండా ఆకు రాలిపోతుంది. అయినా కూడా దీంట్లో సన్న సన్న పుల్లలు ఉంటాయి. అవి మనం చాట్ ఉంటే చాటుతో చెరిగితే ఆకు సపరేట్ అయ్యి పుల్లలు సపరేట్ అవుతుంది. కానీ నా దగ్గర చాట లేదు, అందుకనే చేతితో పైన అంటే ఆకు చేతిలోకి వచ్చింది, పుల్లలు అడుక్కుపోయినాయి చూడండి. ఇటు పుల్లలన్నీ సపరేట్ అయిపోతాయి. ఈ పుల్లలు ఉంటే ఆకు సరిగా టేస్ట్ ఉండదు. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పెసరబ్యాళ్ళు ఈ మాత్రం ఉండాలి, ఒక 60% 70% ఉడికి ఉండాలి. దాంట్లో ఉన్న ఎసురుకే మనకున్న ఆకు ఉడికిపోతుంది. ఆకు శుభ్రంగా కడుక్కొని ఒకసారి కడిగితే సరిపోతుంది. కడిగి దాంట్లో వేసేయాలంతే. ఇంకా దీంట్లో ఏం వేయాల్సిన పనిలే, రొంత ఉప్పు వేయాలి. అయితే కలబెట్టుకుంటా ఉండాలి. ఆ పెసరబ్యాళ్ళు ఉన్నాయి కదా, అది పప్పు అంటుకుంటుంది కుక్కర్కి, అందుకోసమే మనం కలబెట్టుకుంటా ఉండాలి. కలబెట్టుకుంటా ఉంటే ఆకులో ఉన్న తేమ అంతా ఇమిడిపోతుంది, ఇట్ట అడుగు అంటుతుంది అనమాట. పెసరబ్యాళ్ళు కానీ కందిబ్యాళ్ళు కానీ ఏదైనా మునగాకు వేయించేటప్పుడు ఇట్ట ఆ పక్కల పట్టుకుంటుంది. అప్పుడు మనము దగ్గరుండి కలబెట్టుకుంటా ఉంటే మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం పైన పప్పుల పొడి వేసుకోవాలి. ఈ పప్పులోకి కొబ్బరి, వట్టిమిరపకాయలు, ఉప్పు, పప్పులు వేస్తాను నేను. మాకు అందరికీ తెలిసి ఉంటుంది. నా ఛానల్లో ఆల్రెడీ ఉంది, నేను ఏమేమి వేస్తాను ఈ పప్పల పొడిలో, కావాలంటే చూడండి. ఇంకా ఆ పప్పల పొడి వేసుకుంటే ఏ తాలింపులో అయినా బాగుంటుంది. ఇట్లా పొడి పొడిగా రావాలి. మునగాకు చాలా కమ్మగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మా సైడ్ అయితే మేము ఇట్టే చేస్తాము. మీ సైడ్ మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.